Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET EPSET students. Welcome to Harish Reddy IIT EPSET NEET classes. Today's session వచ్చేసి జోసా కౌన్సిలింగ్లో మిస్టేక్స్ చేయకుండా ఆప్షన్స్ని ఎలా ఇవ్వాలి అని డిస్కస్ చేయడం. ఇది ఎందుకు చేస్తున్నాను అంటే ఒక పేరెంట్ నా దగ్గర మాట్లాడాడు. పేరెంట్ వాళ్ళు ఎలా మిస్టేక్ చేయబోతున్నారో నేను మీకు చెప్తున్నాను, వాళ్ళకి సజెస్ట్ చేశాను ఆ మిస్టేక్ చేయకుండా ఉండండి అని. ఆ మిస్టేక్ ఏంటి అంటే నేనేమని చెప్పాను అంటే బ్రాంచ్ హై ప్రయారిటీ ఇవ్వండి. బాబుకి సిఎస్ బ్రాంచ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. బ్రాంచ్ అంటే కంప్యూటర్ సైన్స్, సివిల్లో, మెకానికల్ ఏదన్నా ఉంటే అది ఏ కాలేజీలో వస్తే ఆ కాలేజీలో జాయిన్ చేయండి. కానీ బ్రాంచ్ కాలేజీని చూసి జాయిన్ చేయకండి, మీకు ఆ బాబుకు నచ్చిన బ్రాంచ్లోనే జాయిన్ చేయండి అని చెప్పాను. ఓకే, బ్రాంచ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అని చెప్పాను. నెక్స్ట్ బ్రాండ్. ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ అన్నిట్లలో వస్తుంది, మంచి ర్యాంక్ ఉంది. అప్పుడు ఏమంటా ఫస్ట్ ఐఐటీని చూస్ చేసుకోమని చెప్తా, నెక్స్ట్ ఎన్ఐటి, నెక్స్ట్ ట్రిపుల్ ఐటీ అని చెప్తా. అవి ప్లేసెస్ కూడా చూసుకోండి. దాని తర్వాత ఇది చెప్పాను. ఇప్పుడు ఐఐటి జమ్మూ వచ్చింది, కష్టం కదా అప్ అండ్ డౌన్ చేయడం అని చాలా, అంటే కొద్దిమందికి లేదా ఎక్కడైనా వెళ్తా అంటే యువర్ విష్. కానీ ఈ ప్లేసెస్ కూడా చూసుకోండి. ఓకే, వేరే దూరం స్టేట్లలో ఉంటే పిల్లలు ఉంటారా ఉండరా అనేది మీకు మాత్రమే అర్థమవుతుందని చెప్పాను. అయితే ఆ పేరెంట్ ఏం చేస్తున్నాడంటే హైలైట్ మిస్టేక్ చేసిండు. ఎలా జరుగుతుందంటే వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వడానికి ట్రై చేశారంటే, సార్ మా బాబుది 30,000 ర్యాంక్, అంటే ఒక 30,000 ర్యాంక్ అని చెప్పిండు. ఓకే, 30,000 ర్యాంక్ అని చెప్పిండు. అయితే కంప్యూటర్ సైన్స్ కావాలి అనుకుంటున్నా, అందుకని నేను కంప్యూటర్ సైన్స్ మాత్రమే అన్ని బ్రాంచెస్కి అన్ని కాలేజెస్కి ఇస్తా అంటున్నాడు. అసలు 30,000కి ఏ కాలేజీలో రాదు కదా. నా వర్షన్ ఏంటంటే ఒకటే బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకొని అన్ని బ్రాంచెస్ ఇచ్చిండి. ఇక ఏది ఫస్ట్ ఐఐటి కంప్యూటర్ సైన్స్, ఐఐటి కంప్యూటర్ సైన్స్, ఎన్ఐటి ఆల్ ఎన్ఐటీస్, కంప్యూటర్ సైన్స్ ట్రిపుల్ ఐటీ అండ్ కంప్యూటర్ సైన్స్ జిఎఫ్టీస్. బ్రాండ్ అంటే ఇదే కదా, ఐఐటి, ఓకే, ఎన్ఐటి, ఓకే, ట్రిపుల్ ఐటీ, ఓకే, నెక్స్ట్ జిఎఫ్ గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీస్. ఓకే, ఇచ్చేసిండు. ఇంకంతే అంటున్నాడు, సార్ ఏదో కాలేజీలో మా అబ్బాయికి కంప్యూటర్ సైన్స్ వస్తుంది కదా, ఏ కాలేజ్ వచ్చినా వెళ్ళిపోతాడు సార్ అని అడుగుతున్నాడు అనమాట. నేనేమన్నా అంటే సార్ ఏ కాలేజీలో రాదు కంప్యూటర్ సైన్స్ అన్నా, ఎందుకు సార్ అని అన్నాడు. ర్యాంక్ పెద్ద ఉంది కదా, నీకు ఫస్ట్ ర్యాంక్ ఉంటే నువ్వు అనుకున్న బ్రాంచ్ అనుకున్న కాలేజీలో వస్తుంది. కానీ ర్యాంక్ పెద్ద ఉంది, ఈ ర్యాంక్కి అసలు సీటే రాదన్నా. సార్ నేను అది ఎలా తెలుసుకోవాలి సార్, నాకు 30,000కి రాదు అని నేను ఎలా తెలుసుకోవాలి అంటే 2024 కట్ ఆఫ్ ది గురించి చెప్పాను. సో అక్కడితో ఇష్యూ కంప్లీట్ అయింది, వాళ్ళు అలర్ట్ అయ్యారు. ఆయనకి నేనేమని సజెస్ట్ చేశాను అంటే 30,000 ర్యాంక్కి కంప్యూటర్ సైన్స్ రాదు, ఆల్మోస్ట్ ఏదైనా కష్టమే అనుకోండి. ఇలా నేనేమన్నా కంప్యూటర్ సైన్స్ కాకుండా మిగిలిన ఇంకా ఏ బ్రాంచ్లు మీకు ఇష్టమో ఫస్ట్ అది నోట్ చేసుకోండి అన్న. అప్పుడు వాళ్ళు లిస్ట్ చెప్పడం స్టార్ట్ చేసిండ్రు. సిఎస్సి వచ్చినా చేస్తాం సార్, ఈసీఈ వచ్చినా చేస్తాం సార్, ట్రిపుల్ ఈ వచ్చినా చేస్తాం, ఓకే, సివిల్ వచ్చినా చేస్తామని ప్రయారిటీ ఆర్డర్ ఇచ్చుకుంటే వెళ్ళిండ్రు. ఫస్ట్ ప్రిఫరెన్స్ సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఈ, సివిల్, మెకానికల్ అని ఇలా బ్రాంచెస్ ఒక 10-20 రాసుకున్నారు. ఈ 10-20కి ఆల్ కాలేజెస్ ఇస్తే అప్పుడు పాసిబిలిటీ ఉంటుందని చెప్పాను. సో ప్రజెంట్గా ఎవరైనా ఇలా మిస్టేక్ చేయకుండా ఉండాలని నేను ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే బ్రాంచ్ ర్యాంక్ పెద్దగా ఉంటే ఒక బ్రాంచ్కో 2 బ్రాంచ్లకో 3 బ్రాంచ్లకో స్టిక్ అని కాకండి. అలా అయితే ర్యాంక్ ఏ కాలేజీలో సీట్ రాకుండా ఉండొచ్చు. 6 రౌండ్స్ మీకు ఏ కాలేజ్ రాకుండా మంచి అవకాశాలని మీరు మిస్ అవుతారు. ఓకే, మీకు ఒక 10 బ్రాంచెస్ 20 బ్రాంచెస్ ఏదొచ్చినా చేస్తా అంటే వినండి, ఇది సజెషన్, ఇది ఫాలో అవ్వండి. లేదు సార్ కంప్యూటర్ సైన్స్ రాకుంటే నేను ఐఐటి చేయను, ఎన్ఐటి చేయను, ట్రిపుల్ ఐటీ చేయను, జిఎఫ్టీ చేయను, నార్మల్ జేఎన్టీ వచ్చిన నేను వెళ్ళిపోతా అంటే అది మీ ఇష్టం, బ్రాంచ్కే ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. కానీ లేదు సార్ నాకు దేని మీద అంత స్పెషల్ ఒపీనియన్ అంటూ ఏం లేదు, నేను కంప్యూటర్ సైన్స్ వచ్చినా చేస్తా, ఈసీ వచ్చినా చేస్తా, ట్రిపుల్ ఈ వచ్చినా చేస్తా, సివిల్ వచ్చినా చేస్తా, బయోటెక్నాలజీ వచ్చినా చేస్తా, 5 years ఇంటిగ్రేటెడ్ వచ్చినా చేస్తా అని మీకు ఆప్షన్స్ ఉంటాయి కదా, ఇవి రాసుకోండి, ఫస్ట్ నోట్ చేసుకోండి. ఇవి నోట్ చేసుకోండి, బ్రాంచ్ ఒక నోట్స్లో రాసుకోండి, అన్ని బ్రాంచెస్ నోట్స్లో రాసుకోండి. ఓకే,
నెక్స్ట్ కాలేజ్ నేమ్స్ అన్నీ ఒక నోట్స్లో రాసుకోండి. అన్నీ 23 ఐఐటీస్ మొత్తం ఐఐటి ఎన్ఐటి ట్రిపుల్ అన్ని నోట్స్లో రాసుకోండి. రాసుకున్న తర్వాత ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలో చెప్తా. ఇది ఎలా నోట్ చేసుకోవాలో మీకు చూపిస్తా. ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలంటే మీకు ఇష్టమైంది సిఎస్సి, మీకు రాదని తెలుసు 2024 ద్వారా రాదని తెలుసు మీ ర్యాంక్కి, అయినా సరే 100% మనం ప్రిడిక్ట్ చేయలేము కౌన్సిలింగ్ని. ఇంకొకటి వెబ్ ఆప్షన్స్కి లిమిట్ లేదు, 10 పెట్టాలి 20 పెట్టాలి. నీకు రాంది ఎందుకు పెట్టినావని నీకు ఫోన్ చేసి అడగరు. ఐఐటి వాళ్ళు సిస్టమ్ నీకు ఫోన్ చేసి అడగదు. నీకు 30,000 40,000 ర్యాంక్కి కంప్యూటర్ సైన్స్ రాదు, నువ్వు ఎందుకు పెట్టినావని ఎవ్వరు అడగరు. నువ్వేం చేస్తావు, నీకు నచ్చిన బ్రాంచ్లో ఒక 10 సెలెక్ట్ చేసుకున్నావా. ఫర్ ఎగ్జాంపుల్ ఈడ మెకానికల్ కూడా ఇట్లా మెకానికల్ ఇవన్నీ రాసుకున్నావు. కంప్యూటర్ సైన్స్ అన్ని కాలేజెస్ ఇచ్చుకుంటూ వెళ్ళావు, నీకు రాదని తెలుసు, 2024 నాట్ పాసిబుల్ అని తెలుసు, అయినా ఇచ్చినావు. ఎలాగూ రాదని నీకు తెలుసు, ఇవ్వడం వల్ల నష్టం లేదు. ఎందుకు సార్ అనవసరంగా నేను ఎందుకు ఇవ్వాలి అంటున్నావు అంటే నీకు 100% తెలుసా రాదని? 100% తెలియదు కదా. 100% నీకు ఐఐటి వాళ్ళే ఫోన్ చేసి జోసా వాళ్ళు ఫోన్ చేసి నీ 30,000 నీకు ర్యాంక్ రాదు అది పెట్టకు అంటే అప్పుడు పెట్టకు. కానీ అలా కాదు, ఎవరికి తెలియదు కదా. 100% ఐఐటి డైరెక్టర్, కాన్పూర్ డైరెక్టర్ కూడా తెలియదు నీ ర్యాంక్కి ఏది వస్తుందో. సో నువ్వేం చేస్తావు, సిఎస్ఈ బేస్డ్ ఆన్ 2024 నాట్ పాసిబుల్ అని తెలిసినా సిఎస్ఈ పెట్టేసినావు. నువ్వు ఓపికతో చేయాలి, ఇది సిఎస్ఈ పెట్టినావు. నెక్స్ట్ ఈసీ కూడా రాదని తెలుసు, సెకండ్ ప్రిఫరెన్స్ ఈసీ పెట్టినావు. ఓకే, మెకానికల్ కూడా పెట్టినావు, మెకానికల్ వస్తుందని నీకు తెలుసు 2024 ద్వారా. బయోటెక్నాలజీ కూడా వస్తుందని నీకు తెలుసు. నెక్స్ట్ సివిల్ కూడా వస్తుందని నీకు తెలుసు, సివిల్ వస్తుందని నీకు తెలుసు. ఏదో 2024 కట్ ఆఫ్ బట్టి నువ్వేం చేసినావు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5 పెట్టినావు. ఇక జోసా ఏం చేస్తుంది, వెబ్ ఆప్షన్స్ 12th అయిపోయింది, 9th 11thలోనే నీకు క్లారిటీ వస్తుంది. ఎవ్రీడే మార్చుకోవచ్చు, కానీ మీరు ఈరోజే కరెక్ట్ పెట్టండి అనేది నా పాయింట్. మీరేం చేసినారు, సిఎస్సి రాలేదు మీకు, అప్పుడు మీరేమనుకుంటే ఎలాగో నేను ఎక్స్పెక్ట్ చేసినా రాలేదు అని, ఓకే లీవ్ ఇట్. ఈసీ కూడా రాలేదు, లీవ్ ఇట్. మీరు ముందే ఎక్స్పెక్ట్ చేసిండ్రు కదా, లీవ్ ఇట్. మెకానికల్ మీరు వస్తుంది అనుకున్నారు, మెకానికల్ రాకపోవచ్చు, ఎందుకంటే ఎంత కాంపిటీషన్ ఎలా ఉంటుందో తెలియదు కదా. మెకానికల్ కూడా రాలేదు, మీకేమైంది, బయోటెక్నాలజీ వస్తుంది అనుకున్నారు, బయోటెక్నాలజీ కూడా రాలేదు. సివిల్ వచ్చింది, సివిల్ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు మీరు కౌన్సిలింగ్లో ఉంటారు, ఇక మీకు సివిల్ వచ్చింది కదా, మీరు ఏం చేస్తారు, ఈ సివిల్ బ్రాంచ్ వచ్చింది, ఒక పలానా కాలేజీలో వచ్చింది, మీరేం చేస్తారు, ఓకే మీరేం చేస్తారు, దాన్ని ఫీజు కట్టేసి ఫ్లోట్ పెట్టుకుంటారు. నాకు మళ్ళీ సిఎస్సి కోసం నేను చూస్తా, మళ్ళీ ఈసీఈ, మళ్ళీ మెకానికల్, మళ్ళీ కిందివన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, కిందివన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, మళ్ళీ సెకండ్ రౌండ్కి ఫ్లోట్ పెట్టుకుంటారు. ఫ్లోట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మళ్ళీ సెకండ్ టైంలో జోసా చూస్తుంది సిస్టమ్, సిఎస్సి నాకు పాసిబుల్ ఉందా, లేదు, ఈసీఈ పాసిబుల్ ఉందా, లేదు, మెకానికల్ పాసిబుల్ ఉందా, రావట్లేదు, బయోటెక్నాలజీ వచ్చింది, బయోటెక్నాలజీ ఇస్తుంది. మీరు మళ్ళీ ఫ్లోట్ పెట్టుకుంటారు, ఫ్లోట్ పెట్టుకుంటే మెకానికల్ రావచ్చు. ఇక 5th 6th రౌండ్లో మీ ర్యాంక్కి రాదు అంటే మీది మెకానికల్ బ్రాంచ్ ఏదో ఒక కాలేజీలో వస్తుంది. ఇలా ఇవ్వండి, అంతేగాని మీకు ర్యాంక్ ఎంత వచ్చినా మాకు నచ్చిన బ్రాంచ్ అన్ని కాలేజెస్లో పెడతాం సార్ వస్తుందా అంటే ఆ ర్యాంక్ని బట్టి ఉంటుంది. మీ ర్యాంక్ మంచిగా ఉంటే మీరు అనుకున్నది వస్తుంది, మీ ర్యాంక్ పెద్దగా ఉంటే ఏది పాసిబులో అదే వస్తుంది. ఏది పాసిబులో నాకు ఎలా తెలుస్తుంది సార్ అంటే 2024 ఒక రిఫరెన్స్ లేదు సార్, నేను అన్ని బ్రాంచెస్ అన్ని కాలేజెస్ పెడతా అంటే అప్పుడు ఏదో ఒక బ్రాంచ్ వస్తుంది. అన్ని కాలేజెస్ అన్ని బ్రాంచెస్ సార్, అలా ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి సార్, కాలేజెస్ ఏమో 127 ఇంక్లూడింగ్ ఐఐఎస్టీతో ఈస్టీతో పోలిస్తే 128. బ్రాంచెస్ ఎన్ని ఉంటాయి సార్ అంటే నియర్లీ 250+ బ్రాంచెస్ ఉంటాయి. అవి చూపించబోతున్నా. అన్ని బ్రాంచెస్ పెట్టి మీది 20,000 25,000 30,000 ఉంటే వస్తుంది. ఇది నా సజెషన్. ఇంకొక మిస్టేక్ చేయొద్దు, ఆ మిస్టేక్ చెప్తా చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకొక మిస్టేక్ ఎలా చేస్తారంటే, ఇది ఫస్ట్ అర్థమైంది కదా క్లియర్గా, మీకు నచ్చిన బ్రాంచ్లు అన్ని కాలేజెస్ పెట్టుకుంటూ వెళ్ళండి. ఓకే, ఇంకొక మిస్టేక్ ఎలా చేస్తారంటే, సార్ సార్ నాకు మెకానికల్ వస్తుందని 2024 ద్వారా నాకు అర్థమైంది ఆ కట్ ఆఫ్ను చూసి. ఓకే, ఇప్పుడు నాకు వచ్చేదేమో ఫస్ట్ పైన పెడతా, మెకానికల్ నేను ఫస్ట్ పెడతా సార్, ఎందుకంటే నాకు ఇదే వస్తుంది, మెకానికల్ ఇదే వస్తుంది, కానీ నాకు అంత ఇష్టం లేదు, కానీ నాకు వచ్చేదే నేను ఫస్ట్ పెట్టేస్తా. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ నెక్స్ట్ పెడతా,
నాకు ఇష్టమైన కంప్యూటర్ సైన్స్ ఎలాగూ రాదు కదా సార్, ఎందుకైనా మంచిదని నేను కింద ఆప్షన్స్ ఇస్తాను సార్ అని మీరు అనుకొని పెట్టారనుకోండి, ఇది కూడా రాంగ్ మెథడ్. ఎందుకు రాంగ్ మెథడ్ అంటే చూడండి, మీరు ఏం చేసినారు, మెకానికల్ మీకు వచ్చేది మెకానికల్ అనుకొని మీరే డిసైడ్ చేసినట్లు. ఇప్పుడు మెకానికల్ పెట్టినరు, సివిల్ పెట్టినరు, సిఎస్సి పెట్టినరు. జోసా ఏం చూస్తుంది అని అంటే మెకానికల్కి ఈయన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిండు కదా అని చెప్పేసి ఫస్ట్ మెకానికల్ ఇచ్చేస్తుంది ఇక నీకు. ఇక అక్కడితోటి కిందివన్నీ వ్యానిష్ అయిపోతాయి, నీకు ఆప్షన్స్ మళ్ళీ పెట్టుకోనికి రాదు కదా, నీకు తెలియదు కదా. ఒకవేళ నీ ర్యాంక్కి కంప్యూటర్ సైన్స్ కూడా వచ్చే అవకాశం ఉందనుకుందాం, జోసా కౌన్సిలింగ్ ద్వారా సీట్లు పెరిగి నీకు కంప్యూటర్ సైన్స్ నీ ర్యాంక్కి కంప్యూటర్ సైన్స్ వచ్చే అవకాశం ఉంది, కానీ నువ్వు కింద పెట్టడం వల్ల అది ఇవ్వదు, ఆప్షన్ ఇవ్వదు, అది ఆప్షన్ ఇవ్వదు. ఓకే, నీ ఫ్రెండ్కి ఎక్కువ ర్యాంక్ ఉన్న కంప్యూటర్ సైన్స్ వచ్చింది, నీకు మంచి ర్యాంక్ ఉన్న కంప్యూటర్ సైన్స్ మిస్ అవుతుంది, ఎందుకంటే నీ ఫ్రెండ్ కంప్యూటర్ సైన్స్ని పైన పెట్టిండు. ఈ మిస్టేక్ కూడా చేయకండి. ఓకే, నీకు నచ్చిన బ్రాంచ్ పైన పెట్టండి. అప్పుడు ఒకవేళ నువ్వు దీన్నే ఇలా పెట్టావు, ఎలా సిఎస్సి ఇలా పెట్టావు, సివిల్ ఇలా పెట్టావు, ఓకే మెకానికల్ ఇలా పెట్టావు, నువ్వేమనుకుంటున్నావు, సార్ నా ర్యాంక్ని బట్టి మెకానికలే వస్తుంది సార్, సిఎస్సి రాకపోవచ్చు అని అనుకొని ఇలా పెట్టావు. అదృష్టం బాగుండి నీకు సిఎస్సి వచ్చింది అంటే నీ అంత అదృష్టం ఇంకా ఎవరికి ఉండదు కదా. ఇలా పెట్టండి, ఇలా పెట్టకండి, నాకు వచ్చేది ఫస్ట్ పెడతా, నాకు రాంది తర్వాత పెడతా అలా చూడకండి. మీకు నచ్చిన బ్రాంచెస్ని, మీరు అనుకున్న బ్రాంచెస్ని టాప్లో పెట్టండి, తర్వాత బ్రాంచెస్ని కింద పెట్టండి. జోసా ఏం చేస్తుంది, పైనుంచి చూస్తుంది, ఇది నీకు వస్తా ఇస్తుంది, ఇది రాలేదంటే దీని పక్కనట్టు కింది చూస్తుంది, ఇది వచ్చింది ఇది రాలేదంటే దాని పక్కనట్టు కింది చూస్తుంది, ఇది ఇచ్చేస్తుంది. ఇక ఇది ఇచ్చేసినాక దీని కిందివన్నీ వ్యానిష్ అయిపోతాయి. మళ్ళీ నువ్వు సెకండ్ రౌండ్లో మళ్ళీ మళ్ళీ పైనుంచి చూస్తుంది, ఫస్ట్ది వస్తుందా రాదంటే పక్కన పెట్టేస్తుంది, సెకండ్ది వస్తే సెకండ్ది ఇస్తుంది నీకు. ఇక సెకండ్ కింద ఉన్నాయని వ్యానిష్ అయిపోతాయి. మళ్ళీ ఫోర్త్ రౌండ్లో ఈ పైది నీకు వచ్చేది ఉంది అంటే ఇచ్చేస్తుంది, మనకు ఫ్లోట్ పెట్టుకుంటే ఆప్షన్. సో ఈ మిస్టేక్ కూడా జాగ్రత్త చేయకండి, ఈ మిస్టేక్ చేయకండి. ఓకే, ఎక్కువ ఆప్షన్స్, ఎక్కువ బ్రాంచెస్, ఎక్కువ కాలేజెస్ పెడితే మీకు సీట్ వస్తుంది. కన్క్లూజన్ అది. లేదు సార్ నాకు ఒక్కటే కావాలి, ఇది వస్తేనే చేస్తా లేకుంటే చెయ్యను అంటే మీరు చెయ్యండి, అప్లై చేయండి. జోసాలా అప్లై చేసి లాస్ట్ వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే వచ్చిందా ఓకే, రాలేదంటే నో ఇష్యూ. 5,000 అది ఎంతో అమౌంట్ కొంత కట్ అవుతుంది, ఇన్వాల్వ్ అయ్యి బయటకు వచ్చి సీట్ క్యాన్సిలేషన్ చేసుకుంటే. అంటే మీకు సివిల్ వచ్చింది సార్, నాకు కంప్యూటర్ సైన్స్ అయితేనే చేస్తాను, నేను సివిల్ అయితే చెయ్యను సార్, ఐఐటి అయినా నేను చెయ్యను అంటే లాస్ట్ విత్డ్రా చేసుకోవచ్చు. 5,000 కట్ చేసి నీకు రిమైనింగ్ అమౌంట్ నీకు ఇచ్చేస్తారు. లేదు కంప్యూటర్ సైన్స్ ఒక్కటే పెట్టిండ్రు అనుకోండి, రాకుండా మీరు బాధపడద్దు అప్పుడు, ఎందుకంటే మీ ర్యాంక్కి రావచ్చో రాకపోతే 24 కట్ ఆఫ్ని బట్టే చెప్తాం మనం. అది 100% కాదు, ఈసారి కొంత చేంజ్ ఉంటుంది కాబట్టి మీరు ఇన్వాల్వ్ అయ్యి అప్లై చేయండి. ఇదొక పాయింట్. ఇంకొకటి ఏంటి అంటే సార్ నోట్స్ రాసుకోమంటున్నారు, బ్రాంచ్ కాలేజెస్ నేమ్స్ ఎక్కడ అంటే అది చూపించబోతున్నా, మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఇది గూగుల్ ఇలా ఓపెన్ చేయండి, జోసా కొట్టండి, జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ అని క్లిక్ చేయండి. ఇది రిజిస్ట్రేషన్ ద్వారా కావాలి. మీకు ఇప్పుడు ఆల్ కాలేజెస్ ఒక దగ్గర రాసుకోవాలి అని అనుకుంటే దీన్నే బిలీవ్ కండి, ఎవరైనా గూగుల్లో ఏమన్నా ఇచ్చినా మీరు అది మిస్టేక్స్ ఉంటే ప్రమాదం ఉంటుంది, అందుకని మీరే చేయండి. పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్ అని చూడండి, ఇది ఈ సర్వీస్ మీద క్లిక్ చేస్తే ఇలా చూడండి, ఈ సర్వీస్ మీద క్లిక్ చేసిన పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్స్ అని ఉంది. ఇగో పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్ 2025 దీన్ని క్లిక్ చేయండి. 128 సార్ 127 అన్నారు కదా సార్ అంటే యాక్చువల్గా ఐఐటి, ట్రిపుల్ ఎన్ఐటి, జిఎఫ్టీస్తో పాటు ఐఐఈఎస్టీ అని ఉంటుంది కదా, అది షిప్పూర్ అని ఉంటుంది. ఇవి చూడండి అన్ని ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి. ఇక చూడండి మొత్తం ఇన్స్టిట్యూషన్స్, ఇవి బ్రాంచ్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ భువనేశ్వర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే, ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ మండి, ఐఐటీస్. ఫస్ట్ ఐఐటీస్ ఉంటుంది, అన్ని ఐఐటీస్ ఇవన్నీ ఐఐటీస్. ఈ ఐఐటీస్ అన్నీ ఒక దగ్గర రాసుకోండి. ఐఐటీస్ తర్వాత ఎన్ఐటీస్ ఉంటుంది. ఇక 23 తర్వాత మనకు 23 ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ ధార్వాడ్ ఉంది కదా. 24 చూడండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్ఐ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ జలంధర్, ఎన్ఐటి స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ ట్రిపుల్ ఐటీ స్టార్ట్ అవుతాయి, నెక్స్ట్ జిఎఫ్టీ స్టార్ట్ అవుతాయి. ఇవి ఒక నోట్స్లు రాసుకోండి, ఫస్ట్ మొత్తం ఒక నోట్స్లు రాసుకోండి. నెక్స్ట్ బ్రాంచెస్ కావాలి కదా మీకు, ఈ బ్రాంచెస్ చెప్తా చూడండి. మళ్ళీ బ్రాంచెస్ కావాలంటే ఈ సర్వీస్ క్లిక్ చేయండి, సీట్ మ్యాట్రిక్స్ క్లిక్ చేయండి. సీట్ మ్యాట్రిక్స్ ఎందుకంటే మీకు సింపుల్ వేలో చెప్తున్నా. సీట్ మ్యాట్రిక్స్ క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ ప్రోగ్రామ్ అని చూడండి, ఇదేమో ఇన్స్టిట్యూషన్ ఇదేమో ఆల్ కదా, సెలెక్ట్ ప్రోగ్రామ్ కొట్టండి. ఇక్కడ ఉంటే చూడండి
సివిల్ ఇంజనీర్ 4 years, కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ 4 years, ఎలక్ట్రికల్ ఇంజనీర్ 4 years, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్ 4 years, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 4 years, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 4 years, ఇగో మెకానికల్ ఇంజనీర్ 4 years, బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ, మెటలర్జీ మెటీరియల్స్ ఇంజనీర్, ఏరోస్పేస్ అండ్ ఇంజనీర్, కెమికల్ ఇంజనీర్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీర్, మెటలర్జికల్ ఇంజనీర్. ఇవి బ్రాంచెస్ అనమాట, ఇవి బ్రాంచెస్. సార్ నాకు తెలియదు సార్, బీఎస్సీ మ్యాథమెటిక్స్ 4 years ఉంది సార్, నేను చేసేవాడిని సార్, నాకు మ్యాథ్స్ అంటే ఫ్యాషన్ సార్ అని అనుకుంటే ఈ కోర్సులో జాయిన్ కావచ్చు. అప్లైడ్ జియోఫిజిక్స్ సార్, అప్లైడ్ జియోఫిజిక్స్ అంటే నాకు ఇష్టం సార్, మొత్తం నేను జియో అంటే ఇది అది ఎర్త్ గురించి, ల్యాండ్ స్టెబిలిటీ గురించి, ఇక్కడ వాటర్ ఉన్నాయా, ఆయిల్ ఉందా, మనము ఓఎన్జీసీ ఉంటుంది కదా, వాళ్ళు సైంటిఫిక్ అనాలిసిస్ చేయాలి కదా, ఇక్కడ ఆయిల్ ఉన్నదా ఈ ల్యాండ్ లోపల, ల్యాండ్ స్టెబిలిటీ, ఇక్కడ అపార్ట్మెంట్ కట్టాలా అంటే దాని రీసెర్చ్, ఇది నాకు చాలా ఇంట్రెస్ట్ సార్ అని మీకు తెలిస్తే ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఓన్లీ కంప్యూటర్ సైన్స్, సివిల్, ఈసీఏ కాదు అండి. ఇగో బీఎస్సీ ఇన్ కెమికల్ సైన్సెస్ ఉంది, బయోటెక్నాలజీ, బయోకెమికల్ ఇంజనీర్ ఉంది, ఓకే, అబుదాబి క్యాంపస్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంది, ఓకే, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఉంది, టెక్స్టైల్ టెక్నాలజీ ఉంది. సార్ నాకు టెక్స్టైల్ మా బిజినెస్ సార్, మా రిలేటివ్స్ వాళ్ళది టెక్స్టైల్ ఉంది, నేను కూడా అది పెడదాము అనుకుంటున్నా అంటే ఇది చేయండి. ఓకే, ఇది అన్నిట్లలో ఉండవు, క్లియర్గా చూసి సెలెక్ట్ చేసిన వెంటనే ఏ కాలేజీలో ఉందో మీకు తెలుస్తుంది. ఇలా బ్రాంచెస్ రాసుకోండి, ఒక నోట్స్లో ఐఐటి అన్ని కాలేజెస్ రాసుకోండి. ఈ బ్రాంచెస్ నుంచి సపరేట్ చేయండి, 10 or 20 ఏది వచ్చినా రెడీ అవుతా అని. మళ్ళీ 10 సపరేట్ చేసినాక మీకు నచ్చినవి పైన రాయండి, నచ్చినవి 1, నచ్చినవి 2, నచ్చినవి 3 అలా రాయండి. నచ్చినది 1 సెలెక్ట్ చేసుకోండి, ఐఐటి, IIIT, NITs అన్నీ ఇచ్చుకోండి. సెకండ్ సెలెక్ట్ చేసుకోండి, అన్ని ఆప్షన్స్ ఇవ్వండి. అలా అన్నీ ఇస్తే ఫైనల్గా మీ ర్యాంక్కి సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది నేను చెప్పాలనుకున్నది. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఈ మిస్టేక్స్ మీరు చేయొద్దు. మళ్ళీ చెప్తున్నా, మీ ర్యాంక్ పెద్ద ఉంటే ఎక్కువ బ్రాంచ్లు, ఎక్కువ కాలేజీలు ఇవ్వండి. మీ ర్యాంక్ బెస్ట్ సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్ ఉంది అనుకుంటే మీరు ఏదనుకుంటే అది వస్తుంది. అది ఎలా అంటే 2024, అది ఆల్రెడీ చెప్పాను ఎస్టర్డే, ఎలా చూడాలి సార్ అనేది, అది దాంట్లో ఒకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది. ఈ 2 మిస్టేక్స్ మాత్రం చెప్పొద్దనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇలా నాకు పేరెంట్స్తో డిస్కస్ చేసి ఎవరైనా మిస్టేక్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా నేను ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. ఎనీ ఇన్ఫర్మేషన్, చిన్న అప్డేట్ ఉన్నా సరే నేను ఇమీడియట్గా వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియోస్ యూజ్ అవుతున్నాయంటే ఖచ్చితంగా నేను సక్సెస్ అయినట్లే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.